Welcome to the printed system using SMS. ఫస్ట్ దీని యొక్క ఎయిమ్ ఏంటంటే మెజరింగ్ ద గ్యాస్ ఇన్ ది గ్యాస్ సిలిండర్. ఫస్ట్ దీని యొక్క పర్పస్ ఏంటంటే సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు ఒకవేళ సాఫ్ట్వేర్ ఆ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఏంటంటే వాళ్ళకి ఖాళీ ఉంటుంది, గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు. సో అందుకని మేము ఇది తయారు చేస్తాము. ఇది డైరెక్ట్గా మన సెల్కి ఎస్ఎంఎస్ పడుతుంది. సో దానివల్ల మనకి 10 days లేదా కొన్ని రోజుల ముందు మనకి గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలుస్తుంది. సో దాని ద్వారా మనం కొత్త గ్యాస్ చేసుకుని ఈ గ్యాస్ అనేది జాగ్రత్త పెట్టుకోవచ్చు. ఫస్ట్ దీని యొక్క యావరేజ్ ఇది వెయిట్ కెపాసిటర్. ఇది జిఎస్ఎం, ఆర్డియో, ఎల్సిడి, బజర్, కెపాసిటర్స్, వోల్టేజ్ రెగ్యులేటర్. మనం చేసే ప్రాసెస్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఎల్సిడి యొక్క ఫుల్ ఫామ్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఫస్ట్ దీన్ని ఆర్డినో యూనో అంటారు. దీని యొక్క ఇంకో పేరు కూడా మైక్రో కంట్రోలర్ అని కూడా అంటారు. ఇక్కడ జిఎస్ఎంలో మన సిమ్ పెట్టేసి ఉంటుంది అనమాట. ఈ సిమ్ ద్వారా దీన్ని జంపర్ వైర్ అంటారు. దీని ద్వారా మనకి సిగ్నల్ అందుతుంది. సో ఇది బజర్ అనమాట. ఫస్ట్నే మనం ఈ అడాప్టర్ పెట్టగానే మన యొక్క ఎల్సిడిలో మన యొక్క టైటిల్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ అడాప్టర్ 12 voltages. మనకి ఇవన్నీ ఆపరేట్ అవ్వడానికి 5 voltages చాలు, కానీ 5 voltages యొక్క అడాప్టర్ దొరకదు అనమాట. సో మనం 12 voltages తీసుకుందాం. ఇది వోల్టేజ్ రెగ్యులేటర్ అంటారు. దీంట్లో అవుట్పుట్, గ్రౌండ్ ఇన్పుట్ ఉంటుంది. ఇది 5 voltages మనకిచ్చి 7 voltages అది డానిష్ చేస్తుంది. ఇది యొక్క ఈ బొమ్మ కెపాసిటర్స్ 1000 మరియు 10 కెపాసిటర్స్. ఫస్ట్ ఇక్కడ గ్యాస్, ఇది ఫుల్ గ్యాస్. మనకి గ్యాస్ సిలిండర్ లేదు, మనం లిక్విడ్ కూడా ఒక గ్యాస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ ఫస్ట్ ఇది